అప్కమింగ్ ఎపిసోడ్లో శివకృష్ణ లలిత ఎంత చెప్పినా సరే అటు సీత ఇటు మహాలక్ష్మి పట్టిన పంతం వదలకపోవడంతో ఇక వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. సీత ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావు మాకు, ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి లలిత వాళ్ళు బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఏమైందమ్మా ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అడిగేసరికి, ఇంకా ఏం జరగాలి, ఈ పోటీలో నువ్వు కనుక ఓడిపోతే కోడలుగా అడుగుపెట్టిన ఈ ఇంటిని రామ్తో నీకున్న పెళ్లి బంధాన్ని ఎలా వదిలేసి వస్తావు సీత అని చెప్పి అంటూ ఉంటే, అదంతా నేను పోటీలో ఓడిపోయిన తర్వాత కదమ్మా, నేను పోటీలో గెలుస్తా అని చెప్పి సీత కాన్ఫిడెంట్గా అనేసరికి, నువ్వు ఈ పోటీలో గెలుస్తానని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు, నీకు నాట్యం రాదు కదా సీత, అలాంటప్పుడు నువ్వు ఈ పోటీలో ఎలా గెలుస్తావు, నేను ఎవరు గెలిపిస్తారు అని లలిత అడిగేసరికి, నన్ను ఈ పోటీలో గెలిపించడానికి నా బాధని అర్థం చేసుకొని ఒకరు నాకు తోడుగా ఉన్నారమ్మా అని అడిగేసరికి, ఎవరు సీత, అది విద్యాదేవి టీచర్ అని చాలా మంచి ఆవిడ, చూపిస్తాను రండి అని చెప్పి సీత వాళ్ళ అమ్మ నాన్ని విద్యాదేవి దగ్గర తీసుకుని వెళ్తుంది. అప్పుడు రేవతి అండ్ చలపతి వాళ్ళు సీత వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చినా సరే పెద్దగా ప్రయోజనం లేకపోయింది, ఇక మన చేతిలో ఏం లేదు, అంతా విద్యాదేవి టీచర్ చేతిలో ఉంది అని చెప్పి చలపతి అండ్ రేవతి వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో సీత విద్యాదేవి టీచర్ దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని వెళ్తుంది. సడన్గా సుమతి వాళ్ళ అన్నయ్య వదిన్ని చూడగానే అన్నయ్య వదిన అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనసులోనే అనుభవిస్తూ ఉంటుంది ఆ ఆనందాన్ని. ఇక సీత, టీచర్ వీళ్ళు మా అమ్మ నాన్న అని పరిచయం చేయగానే, నాకు తెలుసు వీళ్ళు మీ అమ్మ నాన్న అని చెప్పి సుమతి అనేసరికి, టీచర్ మా అమ్మ నాన్న అన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పి సీత అడిగేసరికి, అంటే వీళ్ళని చూస్తుంటే మీ అమ్మ నాన్నలాగా అనిపించిందమ్మా, అందుకే అలా చెప్పాను అని అంటే, ఇక సీత సుమతిని పరిచయం చేస్తుంది. ఈవిడే మా టీచర్, పేరు విద్యాదేవి, చాలా మంచిది, చాలా కలవిడిగా మన సొంత వాళ్ళలాగా నాతో కలిసిపోయింది అని శ్రీకృష్ణ వాళ్ళకి పరిచయం చేయగానే వాళ్ళు సుమతిని చూసి నమస్కారం పెడతారు. ఇక ప్రతి నమస్కారంగా సుమతి నమస్కారం అన్నయ్య అనబోయి తన పిలుపుని మనసులోనే దాచుకొని, అన్నయ్య అని పిలవాలన్నా సరే పిలవలేకపోతున్నాను అన్నయ్య అనుకుంటూ నమస్కారం పెడుతుంది. ఇక తర్వాత లలిత, మా సీత బాధ్యత నీదే అమ్మ, తన్ని గెలిపించు, తన జీవితాన్ని నిలబెట్టు అని లలిత కోరుకుంటూ ఉంటుంది. దాంతో మీరేం కంగారు పడకండి, సీతని ఈ పోటీలో ఎలాగైనా సరే గెలిపించే బాధ్యత నాది, తన కాపురాన్ని నిలబెట్టే బాధ్యత నాది, అంతేకాదు మీ రెండో కూతురిని కూడా మీ ఇంటికి పంపిస్తాను, మీ ఇద్దరు కూతురు జీవితాన్ని నిలబెడతాను అని లలిత అంటుంది. ఇక దాంతో అసలు సీతకి నాట్యం రాదు, కానీ ఈ పోటీలో ఎలా గెలుస్తుంది, అల్లుడు గారు వాళ్ళ చెల్లెలు భరతనాట్యంలో ప్రావీణ్యులు, మరి సీత కాంపిటీషన్లో గెలుస్తుందో లేదో మాకు భయంగా ఉంది, అసలు సీతకి రాని పని ఎప్పుడు కూడా చేయదు, అలాంటిది ఈ పోటీకి ఎలా ఒప్పుకుందో అని శివకృష్ణ వాళ్ళు భయపడుతూ ఉంటే, సీతకి డ్యాన్స్ రాదని ఎవరు చెప్పారు, సీతకి నేను డ్యాన్స్ నేర్పించాను కదా, తను డ్యాన్స్ బాగా నేర్చుకుంటుంది, బాగా చేస్తుంది, ఖచ్చితంగా తను ఈ కాంపిటీషన్లో గెలుస్తుంది, మీరేమీ భయపడవలసిన అవసరం లేదు, సీత జీవితం నిలబెట్టే బాధ్యత నాది అని సుమతి హామీ ఇచ్చేసరికి, ఎవరో కానీ నేను చూస్తూ ఉంటే నా మనసుకి దగ్గరగా అనిపిస్తున్నావు అమ్మ అని అనేసరికి, ఎవరిని అనుకున్నావు ఏంటన్నయ్య, నేను నీ సుమతిని, నా మొహం మారిపోవడం వల్ల మీరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు, నేనే సుమతి అని చెప్పే పరిస్థితిలో నేను లేను అని సుమతి మనసులో అనుకొని, మరి నన్ను మీ చెల్లెలు అనుకోండి, ఇంకెవరు ఎందుకు, మిమ్మల్ని చూస్తూ ఉంటే మా అన్నయ్య వదిన గుర్తొస్తున్నారు, వాళ్ళకి కూడా మీలాగే ఉంటారు అని సుమతి అనడంతో, నాకు కూడా ఒక చెల్లెలు ఉండేదమ్మా అని శివకృష్ణ అనడంతో, ఉండేది అంటున్నారు, మరి ఇప్పుడు లేదా ఆమె అని సుమతి అడిగేసరికి, ఉంది కానీ ఎక్కడుందో ఏంటో తెలియదు, పరిస్థితుల కారణంగా తను మాకు దూరంగా ఉంది, కానీ ఎక్కడున్నా సరే తను సంతోషంగా ఉంటుంది అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇంకా సుమతి ఆ మాటలకి, త్వరలోనే మీ ఇద్దరు కలుస్తారులే అని చెప్పి అంటుంది. ఎందుకంటే అన్న చెల్లిని ఆ దేవుడైతే మాత్రం ఎంతకాలం దూరంగా ఉంచుతాడు, త్వరలోనే మీ ఇద్దరు కలుస్తారు అని సుమతి అనడంతో, నీ మాటలు నిజమై నిజంగా నా చెల్లెలు నా దగ్గరకు వస్తే నాకు అంతే చాలు, కానీ దానికంటే ముందు సుమతి సీత ఈ పోటీలో గెలవాలి అని చెప్పి శ్రీకృష్ణ అనేసరికి, సీతను గెలిపించే బాధ్యత నాది అని చెప్పి సుమతి అంటుంది. మీ మాటలు వింటుంటే ధైర్యంగా ఉన్నా సరే కాస్త ఏదైనా తేడా జరిగి సీత జీవితానికి ఏమైనా నష్టం జరిగితే మేము భరించలేము అని చెప్పి లలిత వాళ్ళు అంటారు. మీరేం భయపడకండి, నేను చూసుకుంటా అని చెప్పి సుమతి ధైర్యం చెప్తుంది. దాంతో శ్రీకృష్ణ వాళ్ళు అక్కడి నుంచి బాధగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్లో సుమతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉన్న సమయంలో రామ్ అక్కడికి వచ్చి సుమతి వాళ్ళని చూసి, అత్తయ్య మామయ్య ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, ఇందాకే వచ్చాం బాబు, మీరు ఎలా ఉన్నారు అని అడిగేసరికి, బాగున్నాను మామయ్య, కానీ ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అని రామ్ అడిగేసరికి, ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో
నీకు తెలీదు బాబు అని అంటూ ఉంటారు. దాంతో నాకు తెలీదా, అసలు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు అని చెప్పి రామ్ అడిగేసరికి పోటీ గురించి బాబు అని లలిత అంటుంది. పోటీ గురించా, నాకెందుకు తెలియదు, భలే వారే. సీత సరదాగా ప్రీతి విషయాలతో పోటీ పడుతుంది. వాళ్ళిద్దరూ గొడవ ఆడుకొని మరీ ఈ పోటీ కోసం తెగ ప్రిపేర్ అయిపోతున్నారు అని రామ్ అనడంతో మీకు తెలిసింది ఇది ఒక సరదా పోటీ అని మాత్రమే, కానీ ఇది జీవితాలు తలకిందులు చేసే పోటీ అని మాత్రం మీకు తెలియదు అని శివకృష్ణ అనేసరికి ఏంటి అంకుల్ మీరు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే మీకు పోటీ గురించి మాత్రమే తెలుసు అన్నాడు కానీ పందెం గురించి తెలియదు అని అనేసరికి పందెమా, ఏంటి పందెం అని రామ్ ఆశ్చర్యంగా అడిగేసరికి ఈ పందెంలో సీత ఓడిపోతే ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలి, నీతో ఏర్పడిన పెళ్లి బంధాన్ని నిన్ను వదిలేసుకొని వెళ్ళిపోవాలి అని అనేసరికి ఏంటి మీరు జోక్ చేస్తున్నారా అంకుల్, అసలు అలా కుదురుతుంది, అసలు అలాంటి పందెం ఎలా కాస్తారు అని రామ్ అడిగేసరికి సీతని రెచ్చగొట్టి మీ పిన్ని ఈ పందెం కాసేలా చేసింది, మీ పిన్ని మీ ఇద్దరిని విడదీసి మధుమతిని శాశ్వతంగా ఈ ఇంట్లో ఉంచుకోవాలనుకుంటుంది. సీత ఒకవేళ ఈ కాంపిటీషన్లో ఓడిపోతే మధుమతిని మా ఇంటికి పంపిస్తానని అన్నారు అని అనేసరికి మా పిన్ని ఎప్పటికీ అలా చేయదు, మీరు పొరపాటు పడుతున్నారు అని రామ్ అడిగేసరికి అందుకే బాబు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మిమ్మల్ని మీకు తెలియదు, తెలుసుకోమని చెప్పేది అని శివకృష్ణ అంటూ ఉంటాడు. అయినా ఈ పోటీకి సీతల ఒప్పుకుంది అని రామ్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే మధుమతి కోసం ఏ ఆడది కూడా చెయ్యని త్యాగాన్ని సీత మధుమతి కోసం చేస్తుంది. బాబు ఇక నీదే బాధ్యత, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేసాం. సీతని ఈ కాంపిటీషన్ నుంచి విత్డ్రా అవ్వమని ఎంతగానో చెప్పి చూసాం, కానీ సీత మొండి పట్టుదల పెట్టింది. అలాగే మీ పిన్ని కూడా పంతం వదలలేదు. ఇక మా చేతుల్లో ఏం లేదు, అంతా నీ మీద భారం వేశాము. సీతకి నువ్వే ప్రాణం, నువ్వు లేకపోతే తను బ్రతకదు, నువ్వు తన జీవితంలో ఉంటావనే నమ్మకంతో మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇక్కడున్నా సరే మేము చేసేది ఏమీ లేదు, సీతని నువ్వు విడిచిపెట్టవు అన్న నమ్మకంతోనే మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం, ఇక నీ ఇష్టం అని చెప్పి శ్రీకృష్ణ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. దాంతో సీత నాతో అబద్ధం చెప్పిందని చెప్పి కోపంగా రామ్ సీత నడుచుకుంటూ వెళ్తాడు. రామ్ చూసిన సీత మామ వచ్చావా, ఇందాక నాన్న వాళ్ళు వచ్చారని చెప్పి అనేసరికి వాళ్ళు వచ్చిన విషయం కూడా నాకు చెప్పారు అని రామ్ అంటారు. దాంతో ఏం చెప్పారు నాన్న వాళ్ళు నీతో మామ అని సీత అడిగేసరికి నీకు తెలియదా ఏం చెప్పారు అని రామ్ అడిగేసరికి అది మామ అని చెప్పి సీత అంటూ ఉంటే నాటకాలు వద్దు సీత, అసలు ఇలాంటి పందెం నాకు చెప్పుకొని ఎలా కాసావు, ఇలాంటి పందెం నీకు ఎలా కాయాలనిపించింది అని అడిగేసరికి అది మామ సమయం చూసి చెప్దామనుకున్నానని చెప్పి సీత అనేసరికి ఎప్పుడు ఈ పందెంలో నువ్వు ఓడిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెప్దామనుకున్నావా అని చెప్పి రామ్ అడిగేసరికి లేదు మామ ఆ మాట ఎప్పుడు అనకు పొరపాటున కూడా అని చెప్పి సీత ఏడుస్తూ ఉంటే మరి లేకపోతే ఏంటి సీత నీకు అసలు భరతనాట్యమే రాదు, అలాంటిది ప్రీతి విషయాలతో పోటీ పడి ఈ కాంపిటీషన్లో నువ్వు ఓడిపోతావు అంటే నన్ను వదులుకోవడానికి నువ్వు సిద్ధపడినట్టే కదా అని చెప్పి రామ్ అడిగేసరికి లేదు మామ నేను నీ పోటీలో గెలుస్తాను ఓడిపోను అని చెప్పి సీత అంటుంది. అలాగే నువ్వు పోటీలో గెలవు కూడా అని చెప్పి రామ్ అనడంతో ఇదేంటి మామ అలా అంటున్నావు అని సీత అడిగేసరికి అవును ప్రీతి ఉష వాళ్ళు భరతనాట్యంలో చాలా ప్రావీణ్యం కలవారు, కానీ నీకు నాట్యమే రాదు, అలాంటిది ఈ పోటీలో నువ్వెలా గెలుస్తావు, పైగా నాకు ఈ విషయం కూడా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే అది మామ తప్పనిసరి పరిస్థితిలో ఈ పోటీకి ఒప్పుకోవాల్సి వచ్చింది అని సీత అనేసరికి అలాంటి తప్పనిసరి పరిస్థితి నీకేంటి వచ్చింది సీత, అంత అవసరం నీకేంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే అది అక్క కోసం మామ అని చెప్పి అడిగేసరికి చాలా సీత కాకు మధుమిత కోసం, మధుమిత సమస్య తీరిపోగానే ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి నీకు చాలాసార్లు చెప్పాను, అయినా నా మాట వినిపించుకోకుండా ఎలాంటి పందెం కాసావు అంటే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావని కదా అర్థం అని చెప్పి రామ్ అంటూ ఉంటే అది కాదు మామ నన్ను అర్థం చేసుకో అని చెప్పి సీత అంటూ ఉంటుంది. మధుమిత అక్క ఇక్కడ ఉంటేనే సమస్య పెరుగుతుంది, సమస్య తీరదు, అందుకే ఎలాగైనా సరే మధుమిత అక్కని ఇక్కడి నుంచి పంపించడానికి ధైర్యం చేసి పోటీకి ఒప్పుకున్నాను మామ అని చెప్పి సీత అనేసరికి సరే నువ్వు ఈ పోటీలో గెలిస్తే మధుమిత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది రైటే, కానీ ఈ పోటీలో ఓడిపోతే అప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి ఈ ఇల్లు వెళ్ళిపోవాలి కదా, అప్పుడేం చేద్దాం అనుకున్న సీత అది ఆలోచించలేదా అని రామ్ సీతని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చి సీత ఈ పోటీలో ఓడిపోదు రామ్ అని చెప్పి అంటూ ఉంటుంది సుమతి, మీరు మా ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి, ఇది భార్య భర్తల మీద మీరు ఇన్వాల్వ్ కాకండి అని రామ్ అనడంతో లేదు రామ్ సీత ఈ పోటీలో ఓడిపోకుండా చూసుకునే బాధ్యత నాది, నేను హామీ ఇస్తున్నా అని చెప్పి సుమతి అనేసరికి ఒకవేళ సీత ఈ పోటీలో జరిగి ఓడిపోతే అప్పుడు ఏం చేస్తారు, అయినా మనం ప్రేమించేవాళ్ళు మనకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసా, సీత నన్ను విడిచిపెట్టి ఉండగలదేమో కానీ నేను మాత్రం సీతను విడిచిపెట్టి ఉండలేను, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మీరు ప్రేమించే
ప్రేమించే వాళ్ళకి దూరం అయ్యారా? అసలు ఆ బాధ మీకు ఎలాగుందో తెలుసా? అసలు అలాంటి బాధ అనిపిస్తే కానీ ఆ బాధ తెలియదు అని చెప్పి రామ్ సుమతిని అడుగుతూ ఉంటే, ఈ ప్రపంచంలో అలాంటి బాధని ఎంతోమంది అనుభవిస్తూ ఉంటారు. దానికి 100 రెట్ల బాధని నేను అనుభవిస్తున్నాను. కొన్ని సంవత్సరాల కాలంగా నా అన్న వాళ్ళకి దూరం అయ్యాను. నా కళ్ళెదురుగానే నా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి నేనేమవుతాను అని చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను క్షణం నరకం అనుభవిస్తున్నాను చెప్పి సుమతి మనసులో అనుకుంటుంది. అలా ఏం కాదు రామ్, సీత ఈ పోటీలో ఓడిపోయే అవకాశమే లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి సుమతి మాటిస్తుంది. కానీ సీత ఏదేమైనా సరే అసలు అసాధ్యమైన పోటీలో పాల్గొని తను గెలుస్తానని ఏ మొండి నమ్మకంతో ఈ పోటీ పార్టిసిపేట్ చేసిందో నాకు తెలియదు. కానీ అసలు నాకు చెప్పుకున్న చాలా పెద్ద తప్పే చేసింది కాబట్టి తను చేసిన ఈ తప్పుని నేను సపోర్ట్ చేయను, తనకి సపోర్ట్గా నిలను, ఎంకరేజ్ చేయను అనుకుంటూ రామ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో సీత ఏడుస్తూ ఉంటే, సీత నువ్వేం బాధపడకు, రామ్ నీ మీద కోపంగా లేడు, నీ మీద ప్రేమతోనే అలా మాట్లాడాడు, నువ్వు ఎక్కడ తనకు దూరం అయిపోతావని అలా మాట్లాడాడని చెప్పి సుమతి అంటూ ఉంటే, నాకు అర్థమైంది టీచర్, నా మీద బాధ్యతతోనే మామ అలా మాట్లాడాడని నాకు అర్థమైంది, కానీ ఈ పోటీలో ఓడిపోతాయి అని చెప్పి సీత కూడా భయపడుతూ ఉంటే, సీత నువ్వు ఈ పోటీలో ఓడిపోవు, నువ్వు నా ప్రాణాలని అడ్డుపెట్టిన సరే నేను ఈ పోటీలో గెలిపిస్తా అని చెప్పి సుమతి సీతకి మాటిస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి వాళ్ళను, ప్రీతి ఉష రేపే కాంపిటీషన్, మీరు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి ఆ సీత మీద గెలవాలి అని చెప్పి అడిగేసరికి, మేము చాలా బాగా ప్రాక్టీస్ చేసాం పిన్ని, ఖచ్చితంగా ఈ పోటీలో మేమే గెలుస్తాము, సీతని ఇంట్లోంచి బయట పంపించేసి మధుమితని మా సొంత వదినగా మార్చుకుంటాము అని చెప్పి ప్రీతి ఉషాలు అంటూ ఉంటే, ఇక అవును ఆ సీత ఓడిపోయి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఆ విద్యాదేవి టీచర్ కూడా వెళ్ళిపోతుందని చెప్పి గిరి అంటూ ఉంటే, ఉదయం సీత డాన్స్ చేస్తూ ఉంటే చూశాను. ఆ టీచర్ కూడా కొంచెం బాగా ప్రావీణ్యం ఉన్న టీచర్లా ఉన్నారు. సీత ఒకవేళ ఈ కాంపిటీషన్లో గెలిస్తే ఎలా అని చెప్పి జన అడిగేసరికి, మన పిల్లలు డాన్స్ చేస్తుండగా చూడలేదా జన అని చెప్పి అడిగేసరికి, చూశాను కానీ మన వాళ్ళు బలంగా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ బలాన్ని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి జన అంటూ ఉంటాడు. ఇక మీరు అనవసరంగా భయపడకండి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఆ సీత మా దగ్గర ఎందుకు పనికిరాదు, అలాగే విద్యాదేవి టీచర్ కూడా మాస్టర్ దగ్గర ఎందుకు పనికిరాదు అని ప్రీతి ఉష వాళ్ళు గడ్డిలాగా తీసి పరిచేస్తూ ఉంటారు. అప్పుడేమో మధుమిత ఆలోచిస్తూ ఉంటే, ఏంటి మధుమిత నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో, సీతని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు, సీత లాస్ట్ మినిట్లో ఎటువంటి ట్రిక్స్ అయినా ప్లే చేయొచ్చు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి మధుమిత అంటుంది. దాంతో మధుమిత అన్న మాటలు కరెక్టే, మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ అని చెప్పి జనార్దన్ అనేసరికి, అంటే ఏంటి ప్రీతి విషయాలు సీత చేతులు ఓడిపోతారంటారా అన్నయ్య అని చెప్పి గిరి అడిగేసరికి, అలానే కాదు మనం ఎదుటి వాళ్ళ దగ్గర ఓడిపోకుండా జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అని చెప్పి జనార్దన్ హెచ్చరించేసరికి, అయితే ఒక ప్లాన్ వేద్దాము, ఇప్పుడు ఎలాగో నటరాజు విగ్రహం దగ్గర పళ్ళు కుంకుమ పసుపు పెడదాం కదా, ఆ ప్లేస్లో కుంకుమ ప్లేస్లో మనం కారం పెడదాము, ఇన్ కేస్ సీత ఆ పోటీలో గెలిచే అవకాశం ఏమాత్రం ఉన్నా సరే మీరు ఏదో విధంగా ట్రై చేసి ఆ కారం సీత కంట్లో పడేలా చేయండి అని చెప్పి ప్రీతి విషయాలతో చెప్తుంది మహాలక్ష్మి. దాంతో గిరి, ప్లాన్ సూపర్ వదిన, ఈ కారం కనుక సీత కంట్లో పడితే సీత కళ్ళే తెరవలేదు, ఇక డాన్స్ ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో ఓడిపోతుంది అంటూ గిరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఆ మాటలు విన్న జనార్దన్ ఏమో, కానీ అలా చేయడం తప్పు కదా, ఎంతైతే ఏంటి మన ప్రీతి విషయాలకి డాన్స్ బాగా వచ్చు, సీతకి అసలు డాన్సే రాదు, అలాంటప్పుడు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది, మరి సీత కంట్లో కారం కొట్టి మోసం చేసి మరి ఈ పోటీలో గెలవడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అని చెప్పి జనార్దన్ అనేసరికి, మనం ఏం చేసినా సరే మధుమిత కోసమే కదా జన, సో ఇక ఈ డిస్కషన్ ఓవర్, రేపు ప్రీతి విషయాలు మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. దాంతో మీరు రెడీ పిన్ని అని చెప్పి అంటూ ఉంటారు. మరి రేపు జరగబోయే కాంపిటీషన్లో సీత విన్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.